ఉగాది నుండి పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో భోరజ్ మండలం మాండగడలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి శాంతన్రావు ఆధ్వర్యంలో, గిమ్మలో సీనియర్ నాయకులు గిమ్మ సంతోషరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు సన్నబియ్యాన్ని గ్రామంలోని రేషన్ కార్డు కలిగిన నిరుపేదలకు పంపిణీ చేశారు. ధనికులతో సమానంగా పేదలు కూడా సన్నబియ్యంతో వండిన అన్నం తినాలని ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయాన్ని ప్రజలు హర్షిస్తున్నారన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. అటు ప్రజల సన్నబియ్యం సరఫరా చేస్తున్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. బోరాజ్ మండల కేంద్రంలో మాండగాడ గ్రామ పంచాయతీ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆహారం పథకం కింద పేదలందరూ కడుపు నిండా అన్నం తినాలని గతంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దొడ్డు బియ్యం ఇస్తూ చాలనటువంటి బియ్యం ఇస్తూ సరిగ్గా కడుపు నింపకపోవడం వల్ల చాలామంది అనారోగ్యాలకు గురయ్యారు. అదేవిధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సోనియా గాంధీ గారి చొరవతో మరియు మా మంత్రివర్యులు సీతక్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చొరవతో ఈరోజు ప్రతి ఒక్క పేద మధ్యతరగతి వ్యక్తులకు సన్నబియ్య పంపిణీ సాగుతానికి మాండగాడ గ్రామస్తుల తరపున యావత్ తెలంగాణ ప్రజల తరపున హర్షం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ప్రతి ఒక్క రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క లబ్ధిదారుడికి ఈరోజు సన్నబియ్యంని అందిస్తూ, గతంలో కూడా టీఆర్ఎస్ పార్టీ ఎటువంటి రేషన్ కార్డులు కూడా ఇవ్వని పక్షాన ఈరోజు ప్రతి ఒక్కరికి అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు సౌకర్యాన్ని కల్పిస్తూ బియ్యంని ఇవ్వడం వల్ల ప్రతి ఒక్కరు గ్రామస్తులు, ఇతర తెలంగాణలో ఉన్న ప్రతి గ్రామస్తులు కూడా ఆనందం వ్యక్తం చేస్తూ మా తరపున కూడా సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఉగాది రోజున ప్రతి పేద కుటుంబానికి మరి ధనవంతులు వినే విధంగా సన్న బియ్యం అందించాలనే ఉద్దేశంతో మరి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఒక భారతదేశ చరిత్రలోనే ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని మరి ఈరోజు ప్రతి పేదవాడికి సన్నబియ్యం అందించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉన్నా పేద కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో, పేదలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో మరి ప్రభుత్వం ముందుకు పోతూ ఉన్నది. ఈరోజు ప్రభుత్వం మరి 6 గ్యారంటీ స్కీములలో 3 గ్యారంటీ స్కీములను అమలు చేసింది. తప్పకుండా సన్నబియ్యం స్కీము లేకుండా మరి పేదలకు ఈరోజు సన్నబియ్యం అందిస్తూ ఉంది. ఈరోజు గిమ్మ గ్రామంలో మరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కలిసి మరి ఈరోజు ఈ సన్నబియ్యం కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఇది చాలా శుభ పరిణామం. తప్పకుండా భవిష్యత్తులో మరి ఈ గ్రామానికి తప్పకుండా ఇందిరా మిల్లు అయితేనేంది, సీసీ రోడ్లు అయితేనేంది, మురికి కాలువలు అయితేనేంది, ఎస్సీ కంప్యూటర్ అయితేనేంది, మరి స్కూల్కు కంపౌండ్ వారు అయితేనేంది, ఈ కార్యక్రమాలన్నీ తప్పకుండా